ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండ సందులలో జీవజలములు. ఈ దిన వాగ్దానము యోబు గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనము. సర్వశక్తుడగు దేవుడు మహత్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చేరుపడు. అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఇందురు. యోబు గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనము. తన కృపను మన కొరకు కురిపించే దేవుడుగా మన ప్రభు ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉన్న మహత్యము, దేవుని సన్నిధిలో నీవు నేను ఉన్నప్పుడు నా జీవితములో ఆయన కృప విడుదలయ్యి ఆ కృపా మహదైశ్వర్యమును నా జీవితంలో స్థిరపరచబడుతుంది. ఉదాహరణకు, నీ ఉద్యోగ జీవితములో, నీ రాకపోకలలో ప్రతి అపాయము, ప్రతి అపజయము నుండి విడుదల చేసేది నీ దేవుని నుండి విడుదలయ్యి నీ జీవితంలో స్థిరపరిచిన ఆయన కృపయే. దేవుడు మన కొరకు సమస్తము సిద్ధపరిచిన వాడుగా ఉన్నాడు. సమస్తము అనే మాటకు అర్థం ఏమిటి? సమస్తము అంటే మన జీవితమునకు కావలసిన సమస్తము ఒకేసారి ఇవ్వడు గాని, ఏ దినమునకు కావలసిన సమస్తము ఆ దినము కొరకు దయచేస్తాడు. మన దేవుడు సమస్తము కలిగిన వాడు గనుక వట్టి చేతులతో ఉండడు. ఎప్పుడైతే మనము ఆయన సన్నిధిలో గడుపుతామో అప్పుడు ఆయన ప్రేమతో మన జీవితంలో ఎక్కడైతే లేమి ఉందో, ఎక్కడైతే ఖాళీగా ఉందో ఆ ప్రతి పరిస్థితి నింపబడుతుంది. నీ జీవితంలో ఎప్పుడైనా ఖాళీగా ఉన్న పరిస్థితి ఉంది అని నీకు అనిపిస్తే నువ్వు దేవుని సన్నిధిలో నీవు గడుపు, ఖచ్చితంగా నీ ఖాళీ నింపబడుతుంది. ఉదాహరణకు, వాటర్ ట్యాంకును చూస్తే అది నింపబడిన తర్వాత ఎక్కడైతే నీళ్ల కొరత ఉందో అక్కడికే వెళ్ళి ఆ నీళ్లను అందుబాటులోనికి తెస్తుంది. ఆ ట్యాంకరులో నీళ్లు అయిపోయాక అది మరలా నింపబడుతుంది. ఎందుకోసం అంటే ఎక్కడైతే ఇంకా నీళ్ల కొరత ఉందో అక్కడ నీళ్లు సమకూర్చడానికి. అదే దాని ఉద్దేశము, ఆ యొక్క వాటర్ ట్యాంక్ యొక్క ఉద్దేశము. అలాగే దేవుని సన్నిధి ఉన్నదే నీలోని లేమిని, నీలోని ఖాళీలను, నీలోని బలహీనతలను తొలగించి నిన్ను నిండుగా చేసి బలపరిచి ధన్యుడిగా చేయుటకే దేవుని సన్నిధి యొక్క ఉద్దేశము. ఇది నీవు నేను గ్రహించాలి. మనం ఒక వాక్యం జ్ఞాపకం చేసుకుంటే, ఆయనను ప్రేమించే వారికి సమస్తమును సమకూడి జరుగుతుందంట, మనందరికీ మేలు జరగడానికి. కాబట్టి సమస్తాన్ని ధారాళముగా దయచే దేవుడు మన ప్రభువారు. కాబట్టి నీ జీవితంలో దేవుని సన్నిధిలోనికి వచ్చిన ప్రతిసారి కూడా ఆశీర్వాదమే ఉంటుంది. వచ్చేవాడు దీవించబడును, వెళ్ళువాడు దీవించబడును. దేవుని యొక్క సన్నిధిని ప్రేమించాలి. దేవుని యొక్క సన్నిధిలో నీవు నేను కనపడాలి. మన జీవితాలు గడ్డి పువ్వు వంటి జీవితాలండి. గడ్డి ఏ విధంగా అయితే మనం చూస్తే, గడ్డి పువ్వులు మనం చూస్తే ఉదయం చాలా అందంగా ఉంటాయి, ఈవినింగ్కు మనం చూసే కొందికి సాయంత్రం వేళ అవి వాడిపోయి ఉంటాయి. అలాంటి బ్రతుకులు నా బ్రతుకులు, అనగా అల్పమైన జీవితములు మనవి. నీటి ఆవిరి వంటిది. ఆవిరి ఏ విధంగా అయితే ఆవిరైపోతుందో ఇక నీరు మరిగించినప్పుడు మనం చూస్తే, అలాంటి బ్రతుకులు మనది. దుమ్ము వంటి బ్రతుకులు అండి. దుమ్ము ఏ విధంగా అయితే గాలి కొట్టుకెళ్ళిపోతుందో అలాంటి బ్రతుకులు మనవి, నీటి ఆవిరి వంటివి. అయితే అటువంటి అల్పమైన జీవితములకు ఆయనే ఆధారం అవ్వాలి అని ఆయన కోరుకుంటున్నాడండి. నా బ్రతుకులకు ఆధారముగా ఆయనే ఉండాలి. ఇప్పుడు ఒక వ్యక్తి నిలబడాలన్నా కూడా, ఒక కుంటి వ్యక్తిని మనం తీసుకుందామండి, అతను నిలబడాలంటే అతనికి ఏమైనా సపోర్ట్ ఉండాలి, లేదా ఎవరైనా ఒక వ్యక్తిని అతను పట్టుకుని ఆధారపడాలి. అదేవిధంగా మనం ఈ లోకంలో ఈ అల్పమైన జీవితములను గొప్పగా చేసుకోవాలంటే, ఆధ్యాత్మికంగా ఉన్నతంగా మనము ఉండాలి అంటే, భక్తి కలిగి, నీతి కలిగి, యథార్థత కలిగి, పరిశుద్ధత కలిగి జీవించాలంటే మనకు ఆధారము మన ప్రభు. ఈ లోకము అంతా కూడా లోకాధికారి చేతిలో పాపపు శాపములతో బంధింపబడినట్లుగా మనం చూస్తాం. ఈ లోకములు ఎక్కడ చూసినా కూడా పాపము, అన్యాయము, కపటము మనం చూస్తూ ఉన్నాం కదండి. కాబట్టి ఇలాంటి పాపపు లోకములో, ఇలాంటి ప్రదేశములో మనము జీవిస్తూ ఉన్నామండి ఈ యొక్క భూమి మీద. కాబట్టి మనము ఆ పాపాన్ని అంటుకోకూడదు. ప్రభువారు కూడా ఈ లోకములో శరీరధారిగా ఆయన వచ్చినప్పుడు మనం చూస్తే ఇదే లోకములో ఆయన కూడా జీవించాడు. కానీ పాపాన్ని ఆయన్ని అంటుకోలేదు. కాబట్టి నీవు నేను కూడా
ప్రభువు వలె మనము కూడా జీవించాలి. ఆయన కలిగిన అట్టి మనసు మనం కూడా కలిగి ఉండాలి. కాబట్టి మనకు ఆయనే ఆధారము. ఇప్పుడు ఒక స్తంభాన్ని నాటాలంటే ఆ స్తంభానికి ఏ విధంగా అయితే కొన్ని రాళ్ళు వేస్తారండి. ఒక కరెంట్ ఫోన్ కానీ మీరు తీసుకున్నట్లుగా అయితే ఆ యొక్క దాన్ని గుంటలోడి నాటేటప్పుడు మొదటగా కొన్ని రాళ్ళు వేసి దాన్ని స్ట్రాంగ్ చేస్తారు. తర్వాత మట్టి వేస్తారు. అట్లా నీవు నేను కూడా ఈ లోకములో స్థిరపడాలంటే ప్రభు యొక్క రక్తము చేత కడగబడాలి. ప్రభు యొక్క హస్తాల చేత నడిపించబడాలి. ఆయన యొక్క అడుగు జాడల్లో నీవు నేను నడిచినప్పుడే మనము స్థిరముగా ఉంటాము. వాక్యానుసారమైన జీవితాలు నీవు నేను గడపాలండి. కాబట్టి నీలో బలము కలిగించడానికి, నీలో శక్తి సామర్థ్యములు కలుగ చేయడానికే ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఉపవాసముతోనే వారిని పంపివేసినట్టయితే మార్గ మధ్యములో వారు మోర్చపోదురేమో అని ప్రభు ఆలోచించేవాడుగా ఉన్నాడండి. ఆనాడు అరణ్య ప్రదేశములో ఆయన మాటలు వినడానికి ఎంతో మంది ప్రజలు దండోపదండాలుగా వచ్చారు. 3 దినములుగా వారు ప్రభు యొక్క మాటలు విన్నారు. 3 దినములుగా వారు ఉపవాసం ఉన్నారు. ఆ యొక్క సభలైపోయాయి. ఇంకా వెళ్ళే సమయం ఉంది, ఇంటికి వెళ్ళే సమయము. ఇంకా ప్రభువారు చూశారు, వీళ్ళని ఇలానే పంపించేస్తే, ఉపవాసంతో పంపించేస్తే వీళ్ళు మార్గం మధ్యలో సొమ్మసిల్లిపోతారు, పడిపోతారని చెప్పేసి ఆయన ఆలోచించిన వాడుగా ఉన్నాడండి. నీలో ఉన్న ఖాళీని పోడ్చడానికి చూడండి, వారికి ఆహారాన్ని పెట్టి ప్రభువారు వాళ్ళకి తృప్తిగా భోజనాన్ని తినిపించి పంపించాడండి. కాబట్టి నీలో నాలో ఉన్న ఖాళీని పోడ్చడానికి, నీలోని బలహీనతను తొలగించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నేడు నీవే ఆయన సన్నిధికి రావాలి. అయితే నీవు ఆయన సన్నిధిలో నీవు కనబడకపోతే నీలోని ఖాళీ, నీలోని బలహీనత అలాగే ఉండిపోతాయండి. కాబట్టి నీవు ఆయన సన్నిధిలోనికి రావాలి. నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ప్రభు నామమును కూడుకో. ప్రభువారు నీ మధ్య ఉంటారు. ఎక్కడైతే 2-3 నా నామమును కూడుకుంటారో అక్కడ నేను వారి మధ్యన ఉంటానని చెప్పాడు ప్రభువారు. నీ ప్రభు యొక్క సన్నిధిలో ప్రతి ఆదివారం పునరుద్ధాన దినమున ప్రభు యొక్క సన్నిధిలో కూడుకో. అక్కడ దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమ విడుదలవుతుంది. దేవుని యొక్క శక్తి వాక్యం చేత విడుదలవుతుంది. ఒకరోజు నీవు మిస్ అయిపోతే, ఆ యొక్క సన్నిధిని మిస్ అయిపోతే ఆ రోజు నింపబడవలసినది నింపబడదండి. అది అలాగే ఖాళీగా ఉండిపోయి తరువాత నీవు నింపబడే విషయాలకు బేటలుగా వారే పరిస్థితి వస్తుంది. అందుకే మనకు ప్రభు దినమైన ఆదివారము ఎంతో ప్రాముఖ్యమైనదండి. ఈ యొక్క పునరుద్ధాన దినములో మనము కూడుకోవాలి. ఆ దినము ప్రభు సన్నిధిలో నీవు గడిపే సమయమును బట్టి విడుదలయ్యే ప్రభావము మిగతా 6 దినములు ఉన్నాయి కదండి, ఆ మిగతా 6 దినములలో కూడా ప్రత్యక్షపరచబడుతుంది. ఆమేన్. యోబు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. చూడండి, దేవుడు కలిగిన జ్ఞానము, శౌర్యము, బలము ఎవరి కోసం అండి? ఇవి ఎవరి కోసం వెల్లడిపరుస్తా ఉన్నారు అంటే నీ జీవితములో, నా జీవితములో వెల్లడిపరుస్తా ఉన్నాడు దేవుడు ఆ యొక్క శౌర్యాన్ని, ఆ యొక్క జ్ఞానాన్ని. ఈ సత్యమును మనము గ్రహించాలి. ఆయన జ్ఞానము చొప్పున నీ జీవితము స్థిరపరచబడుతుంది. ఆయన యొక్క జ్ఞానము చొప్పున మాత్రమే దేవుని చిత్తము జరిగే విధముగా నీవు ప్రార్థించాలండి. నీ ఇష్టానుసారంగా కాదు, దేవుని చిత్తానికి లోబడి నీవు ఆయనకు అప్పగించుకోవాలి. అప్పగించుకొని ఆ విధంగా ప్రభువా నీ చిత్తము నా పట్ల నెరవేర్చయ్యా, నా పట్ల నీవు కలిగి ఉన్న ఉద్దేశాలు నువ్వు నెరవేర్చయ్యా, ఇక ప్రణాళిక ప్రకారంగా నువ్వు నన్ను నడిపించయ్యా అని చెప్పేసి ఉదయకాల సమయంలో లేవగానే ఆయన కృపను వేడుకోవాలి. ప్రభా ఈ దినమంతా కూడా నా ప్రయాణాల్లో ప్రభా నా ఉద్యోగంలోనైనా తండ్రి, నా యొక్క పని పాటలన్నింటిలో కూడా ప్రభా నీ కృపను దయచేయి ప్రభా, నీకు సన్నిధిని దయచేయి ప్రభా అని ఆయన కృప కొరకు వేడుకోవాలండి. ఆయన చిత్తము నెరవేరినట్టుగా వేడుకోవాలి. ప్రభా నీ చిత్తమే ప్రభా నా బ్రతుకులో నెరవాలి ప్రభా, నీ చిత్తము ప్రకారమే ప్రభా నేను నడుచుకోవాలి ప్రభా అని చెప్పేసి ఎవరు కోరుకుంటారు అంటే దేవుని జ్ఞానమును బట్టే నా జీవితములో దేవుని చిత్తము నెరవేరుతుంది అని ఎరిగిన వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఆ విధంగా కోరుకుంటారండి, ఆ విధంగా వేడుకుంటారండి. కాబట్టి దేవుని జ్ఞానమును బట్టి నీ నా జీవితాలు ఈ లోకములో మనుగడ సాధిస్తా ఉన్నాయి, చలిస్తా ఉన్నామనేది మనం గుర్తించాలండి. మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు మన జీవితంలో ఆయన చిత్తమే నెరవేరాలని కోరుకుంటాము. నీకు ఉన్న ప్రతి అవసరతలో జ్ఞానము కొరకైనా, ఆలోచన కొరకైనా, ఆర్థిక అవసరతల కొరకైనా, బలము కొరకైనా ప్రభువును అడగటమే
నీవు చేయాలండి. ఒక ధనవంతుడు ఉన్నాడు అనుకుందాం. ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక ధనవంతుడు ఉన్నాడు. వాడు ఎందుకు సంపాదిస్తా ఉన్నాడండి? వాడి ఆలోచన ఎంతవరకు ఉంటుంది? వాడు సంపాదించింది వాడు తృప్తిగా తినాలని, అలాగే వాడి తరువాత వాడి తరము కూడా తృప్తిగా తినగలుగులాగున సంపాదిస్తాడు. అలాగే నిన్ను కనిన తండ్రి అయిన దేవుడు నీ తరతరములు ఆశీర్వదించబడినట్టుగా నీ తర్వాత వచ్చే ఆ యొక్క తరములన్నీ కూడా ఆ యొక్క ఆశీర్వాదము, ఆయనకు ఐశ్వర్యం కలిగి ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నాడండి. కాబట్టి నువ్వు ఎప్పుడైతే భక్తి జీవితాన్ని కలిగి జీవిస్తావో అప్పుడు నీ తర్వాత నీ సంతతి కూడా, ఆ తర్వాత సంతతి కూడా ఆశీర్వదించబడుతుందండి. దేవుని యొక్క ఐశ్వర్యం కలిగి ఉంటుంది. బలమునే నడికట్టుగా కట్టుకునిన వాడుగా ఉన్నాడు మన ప్రభువారు. కీర్తన 65:6లో మనం చూస్తాము. బలమునే నడికట్టుగా కట్టుకునిన వాడి తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. చూడండి, ఆయన కలిగిన ఆ బలము ఎందుకోసము ఉంది ఆలోచన చేస్తే, ఆ బలము ప్రత్యక్షపరచబడటానికి, స్థిరపరచబడటానికి. ఎక్కడ ప్రత్యక్షపరచబడాలి, ఎక్కడ స్థిరపరచబడాలి అంటే నీ జీవితంలోనే అండి, నా జీవితంలోనే అండి. ఈరోజు నీ జీవితంలో ఎక్కడ ఖాళీగా ఉందో అది నింపబడుతుంది. ఆమేన్. ఈ సత్యము స్థిరపరచబడాలి అంటే నీవు చేయవలసినది ఒక్కటి ఉంది, అదే ఆరాధన. నీవు ఆరాధించినప్పుడు రక్షణ మార్గము సిద్ధపరుచుకుంటావు నీవు. మనకందరికీ తెలుసు, కీర్తన 50వ కీర్తన 23వ చరణములో మనం చూస్తే అక్కడ ఉంటుంది, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరుచుకొనిను. చూడండి, నీవు ఎప్పుడైతే స్తుతిస్తావో, ఈ యొక్క జీవఫలాన్ని దేవునికి అర్పిస్తావో, అప్పుడు చూడండి దేవుని మనం మహిమపరుస్తా ఉన్నామంట. తద్వారా రక్షణను దేవుడు కనుపరుస్తా ఉన్నాడని, వాడు సిద్ధపరుచుకుంటా ఉన్నాడని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి స్తుతిలో శక్తి ఉందండి, స్తుతిలో బలము ఉంది. స్తుతి పరిస్థితిని మారుస్తుందండి. నీవు స్తుతించు, ఎందుకంటే మనకి దేవుడు నిరంతరము స్తోత్రార్హుడుగా ఉన్నాడు. నీవు స్తుతించు, నీ జీవితంలో గొప్ప కార్యాలను నీవు చూస్తావు. అందుకే ఈరోజు నీవు ఆరాధించు, దేవుని నామమును మహిమపరచు, దేవుని చిత్తమునకు నిన్ను నీవు అప్పగించుకో. ఆయన జ్ఞానమునకు, ఆయన బలమునకు, ఆయన శౌర్యము నీ జీవితములో స్థిరపరచబడును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. మా ప్రియమైన దేవా, మా జీవితమునకు కావలసిన సమస్తమును మాకై సిద్ధపరచుచున్న తండ్రి, నీకే స్తోత్రము. మా జీవితాల్లో ఎక్కడైతే లేమి ఉందో, ఎక్కడైతే ఖాళీగా ఉన్న పరిస్థితి ఉందో ప్రభువా, మమ్మలను నీకు అప్పగించుకుంటున్నాము దేవా. మాలోని ప్రతి ఖాళీని తొలగించి నిండుగా చేయుటకు సిద్ధముగా ఉన్నావు తండ్రి. స్తోత్రములనైనా తండ్రి, నీ వాక్యము నీ సన్నిధి ద్వారా మాలోని లేమిని, ప్రతి ఖాళీలను, మాలోని బలహీనతలను తొలగించి మమ్మను నిండుగా చేసి నీ కృపను మాపై అనుగ్రహించి తోడుగా ఉండి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.